రీసెంట్గా మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్కి ఒక చేదు అనుభవం ఎదురైంది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ దగ్గరలో మెక్సికన్ సిటీలోనే ఆవిడ ప్రజలకు గ్రీట్ చేస్తుండగా ఒక అగంతకుడు వచ్చి ఆవిని తడివేశాడనమాట. ఎంత అసభ్యంగా తడివాడంటే అది మొత్తం కూడా వీడియోలో కూడా రికార్డ్ అయిపోయింది. దాంతో ఆవిడ ఇమీడియట్గా అతనిపైన కేసు పెట్టింది. ఆవిడ మెక్సికోకి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ అనమాట. ఒక ప్రెసిడెంట్కే దిక్కు లేకపోతే సామాన్యమైన మెక్సికన్ మహిళల పరిస్థితి ఏంటని చెప్పి ఆవిడ కూడా వాపోయిందనమాట. ఇమీడియట్గా కేసు పెట్టింది. ఇమీడియట్గా ఈ మొత్తం ఇష్యూలో రివ్యూ చేయమని కూడా చెప్పింది. అంతేకాదు దేశవ్యాప్తంగా మెక్సికో మొత్తం కూడా సెక్షువల్ హరాస్మెంట్ లాస్ అని కూడా రివ్యూ చేయాలని కూడా చెప్పిందనమాట. నాకే ఈ స్థితి వస్తే నాపైన ఇలా అటాక్ చేస్తే ఇంకా కామన్ ఉమెన్ పరిస్థితి ఏంటని చెప్పి కూడా చెప్పిందనమాట. అంటే మెక్సికో దేశంలో 32 రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే సెక్షువల్ హరాస్మెంట్ అనేది అసలు క్రైమే కాదనమాట. ఆ రాష్ట్రాల లాస్ ప్రకారం మెక్సికోలో క్రైమే కాదు. కానీ అవి మాత్రం దేశవ్యాప్తంగా సెక్షువల్ హరాస్మెంట్ లాస్ అని కూడా రివ్యూ అవ్వాలి, ప్రొసీజర్స్ అన్ని రివ్యూ అవ్వాలి. అంతేకాదు మహిళలపైన ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు, మహిళల్ని ఇలా అసభ్యకరంగా తాకినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం, ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వటం కూడా మనం చేయాలి. ప్రొసీజర్స్ అంత ఈజీ అవ్వాలి మహిళలకని కూడా ఆవిడ చెప్పిందనమాట. అంతేకాదు ఏ అమ్మాయినైనా పబ్లిక్ స్పేస్లో టచ్ చేసినా, పబ్లిక్ స్పేస్లో అసభ్యకరంగా ఆవిడతో ప్రవర్తించినా ఒక్కసారి ఏ అమ్మాయికైనా నో అంటే నో అని చెప్పే హక్కు ఉంది. అది లౌడ్గా క్లియర్గా చెప్పే హక్కు ఉంది. దాన్ని ఎవడైనా ఉల్లంఘిస్తే కనుక వాడిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆవిడ చెప్పుకొచ్చిందనమాట. ఐక్యరాజ్య సమితి ప్రకారం అయితే మెక్సికోలో ప్రతిరోజు 10 మంది అమ్మాయిలు చనిపోతున్నారు. అక్కడ మనం చూస్తే మెక్సికోలో ఫెమిసైడ్ లేదా జెండర్ సైడ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. మెక్సికోలోనే కాదు, చాలా లాటిన్ అమెరికన్, కరీబియన్ దేశాలు ఇది ఉందన్నమాట. డ్రగ్ వైలెన్స్, గ్యాంగ్ వైలెన్స్, క్రాస్ ఫైర్ వీటిలో ఎక్కువగా బలైపోయేది మహిళలే అంట. ఉమెన్ మాలిస్టేషన్ అనేది మెక్సికోలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ ఎపిడమిక్గా మారిపోయిందనమాట. ముఖ్యంగా మహిళలు బయటికి రావాలి, బయటకు వచ్చి పని చేసుకోవాలి, వర్కింగ్ స్పేస్లోకి రావాలి, రోడ్ల మీదకి రావాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించాలి, ఇలా చాలా సార్లు అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో కూడా ఇది బాగా పెరిగిపోయింది. మనం ఒకసారి విశ్లేషిస్తే కనుక కాంబోడియాలో ఒక సోషల్ కల్చర్లో భాగంగా ఒక ప్రాక్టీస్ వచ్చింది. అది ఇప్పుడు సొసైటీలో అక్కడ నార్మల్ అయిపోయిందంట. అదే బాక్ అని చెప్పి 10-15 మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ అలా చేయటం అనేది అక్కడ ప్రివలెంట్ అయిపోయింది. సొసైటీలో అది ఒక నార్మల్ ప్రాక్టీస్ అన్నట్టు చూసే విధానం వచ్చేస్తుందంట. అదే బాక్ అని చెప్పి. అదేవిధంగా జపాన్లో మనం చూస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, పబ్లిక్ స్పేసెస్లో మహిళల్ని, ఆడపిల్లల్ని అసభ్యకరంగా తడవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జపాన్లో స్టార్ట్ అయ్యాయంట. జపాన్లో ఆ ప్రాక్టీస్ని చికాన్ అంటారనమాట. అసభ్యకరంగా అమ్మాయిని తడటం అనేది ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా బాగా పాకిద్దంట. అది చికాన్ అని చెప్పి జపాన్లో ఈ ప్రాక్టీస్ మొదలైంది. జపాన్లో దీన్ని చెక్ చేయడానికి ప్రత్యేకంగా పోలీసులు కూడా ఉన్నారంట. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో కూడా ఇలా అమ్మాయిల పట్ల అసభ్యకరంగా తడవటం, ప్రవర్తించడం ఎక్కువైపోయిందంట. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మెక్సికన్ ప్రెసిడెంట్కే దిక్కులేదు. క్లాడియా షీన్బామ్కే పరిస్థితి ఇలా ఉంటే సగటు మహిళ, సామాన్య మహిళ పరిస్థితి ఏంటి?